ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఎన్నో తరాలుగా యుగాలుగా మనకు తెలిసి ఊహ తెలిసిన నాటి నుండి అందరం ఒకసారి కాకపోయినా మరొక్కసారైనా జీవితంలో ఖచ్చితంగా అనుకునే ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడి విషయంలో దేవుడు చేసిన ప్రతిదీ చాలా బాగుంది, అంతా ఓకే, కానీ ఆ మరణం అనేటటువంటి ఒక్కదాన్ని మనిషికి లేకుండా చేసి ఉంటే ఎంత బాగుండు. మన పాఠం ఇదే ఈరోజు. దేవుడు మనిషికి మరణాన్ని లేకుండా చేసి ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటున్న వాళ్ళందరి కోసం ఈ సందేశం. ప్రాముఖ్యంగా మనకు సీజనల్గా ఉండేటి మనకు తెలుసు. ఇప్పుడు వర్షాకాలం జబ్బులు రావటానికి, వ్యాధులు, రోగాలు రావటానికి మంచి తరుణం ఇది. సీజనల్ వ్యాధులు అని అంటారు. ఈ సీజన్ పోయిందంటే మళ్ళీ అవి రావు. అట్లాగే కొన్ని సీజన్లలో దొరికే పండ్లు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, అవి ఆ సీజన్ పోయిందంటే మళ్ళీ వాటికి సంబంధం ఉండదు. కొన్ని చేసే పనులు ఉంటాయి, ఆ పనులు కూడా సీజన్ను బట్టే చేస్తారు. సీజన్ దాటిపోయిందంటే ఆ పనులకు డిమాండ్ ఉండదు. ఉదాహరణకి ఈ ఫ్రిడ్జులు లాంటివి, ఏసీలు లాంటివి ఎప్పుడు ఎక్కువ కొంటారు? కూలర్లు లాంటివి అని అంటే ఎండాకాలంలో ఎక్కువ కొంటారు, అదొక సీజన్. సీజన్ దాటిందంటే వాటికి డిమాండ్ తగ్గిపోద్ది. చిత్రమైన విషయం ఏంటంటే, మానవ జాతి భూమి మీద ప్రారంభమైన నాటి నుండి ఎవర్ గ్రీన్ సీజన్ ఒకదానికే ఉంది, అదే మరణానికి. అది వర్షాకాలంలో మరణాలు సంభవించడానికి ఎవరికి ఆస్కారం లేదు. అలాగే చలికాలంలో ఎవరు చచ్చిపోరండి అన్నానికి లేదు, ఎండాకాలంలో ఎవరు చనిపోరండి అన్నానికి లేదు. సీజన్తో నిమిత్తం లేదు. ఇక అంత మాత్రమే కాదు, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నాం అంటే, ఇంట్లో యజమానుడు అందరినీ సెటిల్ చేశాడా లేదా? పిల్లలందరినీ ప్రయోజకులు చేశారా లేదా? అప్పులన్నీ తీర్చుకున్నాడా లేదా? ఇల్లు, సొంత ఇల్లు ఉందా లేదా? పెళ్ళి అయిందా కాలేదా? పెళ్ళైన పిల్లలు ఉన్నారా లేదా? చిన్నపిల్లలు ఉన్నారా లేదా? చదువు అయిపోయిందా లేదా? ఎన్ని, అసలు ఏ పరిస్థితిని, ఒకసారి కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు చూస్తూ ఉంటాం. ఈ మధ్యలో మనకు ఫ్లడ్స్ వచ్చాయి కేరళలో, వయనాడులోను, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతాల్లో దయనీయమైనటువంటి పరిస్థితులు. ఎక్కడో మిద్దెపైకి వెళ్ళిపోయారు మొత్తం ఫ్యామిలీ అంతా, అది కూడా పాస్టర్ ఫ్యామిలీ. కొడుకుకు నీళ్లు దప్పిక అవుతున్నాయంటే కొడుకు బాధ చూడలేక నాన్న కిందికి వెళ్ళిపోయాడు, ప్రవాహంలో కొట్టుకుపోయాడు. 3 days తర్వాత శవమై తేలాడు. అదొకటైతే ఈ మధ్యకాలంలో మరొకటి ఏంటంటే, అది కూడా సేవకుడికి సంబంధించే, అంతా వైరల్ అయింది. వైద్యానికి అంటే వెళ్ళడానికి, ప్రయాణానికి చోటు లేక, ఆస్కారం లేక హాస్పిటల్కి వెళ్ళడానికి ఇంట్లోనే చచ్చిపోయాడు పాస్టర్ గారు. చనిపోయిన తర్వాత కూడా ఖననం చేయటానికో లేకపోతే శ్మశాన వాటికి తీసుకెళ్ళడానికో కూడా ఆఫీసర్స్కి ఫోన్ చేస్తే ఎవరూ స్పందించకపోతే 12 గంటలు అట్లనే ఇంట్లోనే పెట్టుకున్నారు. తదుపరి అంతా ఇది వైరల్ అయిపోయి సీఎం గారి దృష్టికి వెళ్ళినప్పుడు వాహనాన్ని అరేంజ్ చేసి తీసుకెళ్ళి ఖననం చేశారు. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, అరే కనీసం వాళ్ళకి తిండన్నా దొరకని పరిస్థితుల్లో ఉంది కదా, వైద్యం ఉన్న దొరికితే బాగుంది కదా. అంత మాత్రం కాదు, మరొకటి కూడా ఈ మధ్యకాలం నేను చూశాను. సొంత ఇల్లు కట్టుకున్నారు, రేపు ఉదయం ప్రారంభోత్సవం, ఓపెనింగ్. ఈరోజు రాత్రికి తల్లి, తండ్రి, కూతురు ముగ్గురు కలిసి వాళ్ళ పాత ఇంట్లో నిద్రపోతున్నారు. కూలిపోయింది ఇల్లు, స్పాట్లో చనిపోయారు ఇద్దరు భార్యాభర్తలు, తల్లిదండ్రులు. పాప ఒక్కటే గాయాలతో బయటపడింది. అరే ఇల్లు ఓపెన్ చేసుకుంటున్నారు కదా వాళ్ళు, సంతోషంగా కొంతకాలం ఉన్నాయని. ఇలాంటి వాటితో, పరిస్థితులతో నిమిత్తం లేకుండా మరణం
అన్కండిషనల్గా, అన్సీజనల్గా మనిషిని ఈ లోకములో నుంచి ఎన్ని బంధాలు కలిగి ఉన్నా, ఎన్ని బాధ్యతలు కలిగి ఉన్నా తీసుకెళ్ళిపోతుంది. ఇలాంటివి చూసినప్పుడే మనందరికీ అనిపించేది ఏంటి అని అంటే, ఇప్పటికీ మనలో కొంతమందికి తండ్రి లేకుండా ఉండొచ్చు, తల్లి లేకుండా ఉండొచ్చు, తల్లి తండ్రి ఇద్దరు లేకుండా ఉండొచ్చు, అవ్వతాతలు పోగొట్టుకుని ఉండొచ్చు, భర్తలను పోగొట్టుకుని ఉండొచ్చు, భార్యలు పోగొట్టుకుని ఉండొచ్చు, బిడ్డల్ని పోగొట్టుకునే వాళ్ళు ఉండొచ్చు, బంధువులు, మిత్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను పోగొట్టుకునే వాళ్ళు, ప్రాణ స్నేహితులు పోగొట్టుకునే వాళ్ళు ఉండొచ్చు. అవన్నీ మనం చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, దేవుడు ఎందుకు పెట్టాడు దీన్ని, ఇది పెట్టకుండా ఉంటే అంత బాగుండేది అని అనిపించడానికి ఎన్నోసార్లు అవకాశాలు ఉంటాయి. మా నాన్నగారు బాప్టిజం తీసుకున్న 1 సంవత్సరం వరకు మాత్రం బతికాడు. నాకు ఇప్పటికీ ఒక శేష ప్రశ్న ఏమనంటే, ఈ బాప్టిజం తీసుకున్న 1 సంవత్సరం లోపు తను దేవుడు అనుకున్న రీతిగా బతికాడో లేదో, నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడో లేదో, ఏమైపోద్దో మనం కూడా వెళ్తే తప్ప తెలియదు అన్నటువంటి ఆ డైలమా నాకుంది. అంటే కనీసం మరణాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు అని అనుకోకపోయినా, కొంచెం మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడే చచ్చిపోకపోయింటే బాగుండు అన్నటువంటి ఆలోచన చేసేవాళ్ళు కూడా చాలామంది. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం, చిన్న వయసు అండి అనుకుంటాం, లేదా చిన్న పిల్లలు ఉన్నారండి, అది ఏం వయసు, అసలు చనిపోయే వయసేనా, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పటికీ శేష ప్రశ్నగా ఉండేటువంటి దీనికి ఒక జవాబు, దీంతో పాటు ఒక అమూల్యమైనటువంటి విషయం ఏంటంటే, మరణానికి ఎంత బలం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా మనకందరికీ. అది గుచ్చని ముళ్ళు, ఎవరి మీద గుచ్చకుండా ఉండదు. అది సాధించని విజయాలు అంటూ ఏమీ లేవు. ఎవరి మీదైనా వచ్చిందంటే విజేత అయిపోవటం. ఇక వాడు ప్రాపర్ జగచ్చేత కావచ్చు, లేకపోతే గొప్ప మేధావి కావచ్చు, ఊరు నిండా పిల్లలు ఉన్నోళ్ళు కావచ్చు, బాగా సంపాదించిన వాళ్ళు కావచ్చు, పలుకుబడి ఉన్నోళ్ళు కావచ్చు, ఎవరినైనా సరే తీసుకెళ్ళిపోద్ది. విజయమే దానికి, తిరుగులేని విజయం. అంత బలమైనటువంటి మరణం కూడా క్రీస్తునందున్న వారిపై ఒక 4 విషయాలతో ఏమీ చేయలేదు. అంటే మరణము లయపరచలేని క్రీస్తునందలి 4 రమ్యమైన దీవెనలు ఉన్నాయి. వాటి గురించి కూడా ఈరోజు మనం నేర్చుకుంటాం. మొదటగా ప్రారంభం నుంచి అనుకుంటున్నటువంటి ప్రశ్న ఏంటది అంటే, మరణాన్ని దేవుడు పెట్టకుండా ఉంటే ఎంత బాగున్ను అని అనుకుంటున్న ఈ ప్రశ్నకు జవాబుగా మీ ముందు అంటే కల్పితమైనటువంటి కథే అయినా కూడా దానిలో చాలా మంచి వాస్తవాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. రాజు అన్నటువంటి ఒక ఆయనకి మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ డౌట్లు వస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఎవరికి ఎక్కువ డౌట్లు వస్తే వాళ్ళ గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు, అది మర్చిపోకండి. డౌట్ వస్తేనే దేన్నైనా మనం ఖచ్చితంగా బాగా తెలుసుకోగలం. డౌట్ రాలేదంటే, అనుమానం రాలేదంటే, ఇంకా చెప్పాలంటే ప్రశ్న తలెత్తకపోతే జవాబు కూడా రాదు. అది తెలుసుకోవాలన్నటువంటి తపన ఉండాలి. ముఖ్యంగా అందరికంటే రాజ్యంలో రాజుకే ఎన్నో విషయాలు తెలుసుకోవాలని తపన ఉంటుంది. ఈ క్రమంలోనే తను ఆలోచన చేస్తూ చేస్తూ అడుగులు గుండా పోతూ ఉంటే ఒక సాధువు కనబడ్డాడట. ఆయన అడిగాడు, ఏమనంటే, మీరు చాలా వరాలు ఇస్తూ ఉంటారట కదా మనుషులకి, చాలామందికి, మా రాజ్యంలో చాలా చెప్పారు స్వామి మీ గురించి. నాకు మరణం అంటూ లేకుండా చేసేటటువంటి ఒక లేహ్యమో, లేపనమో, ఏదన్నా ఔషధమో ఏదన్నా ఉంటే మీరు మాకు సెలవు అని అడిగితే, ఓకేనైనా దాని ఏం భాగ్యం, కాస్త ముందుకెళ్తే 2 పర్వతాలు వస్తాయి, ఆ 2 పర్వతాలు ఎక్కి దిగిన తర్వాత ఒక కొలను కనపడుతుంది నీకు, ఆ కొలంలో నీళ్లు తాగితే నువ్వు నిరంతరం జీవిస్తావు అన్నాడట. ఓకే, దానిదేం భాగ్యం అని చెప్పి 2 పర్వతాలు ఎక్కి దిగి కొలను చూశాడు. కొలను చూసి సంతోషంగా దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగబోతున్నప్పుడు ఒక బాధాకరమైన దుఃఖముతో కూడిన ఒక మూలుగు వినబడిందట. ఈ ఇంటీరియర్ ప్లేస్లో, అంటే ఈ నిర్జన ప్రదేశంలో ఈ మూలుగేంటి అని నేను చూడడానికి వెళ్తే అదొక ముసలాయన మూలుగు. ఏంటి పెద్ద ఆయన ఇక్కడ ఉన్నారు
ఏం జరిగిందని అంటే, నాయనా నాకు తెలిసి నువ్వు కూడా ఆ కొలంలో నీళ్ళు తాగడానికి వచ్చి ఉంటావు, ఆల్రెడీ నీకంటే ముందు ఈ కొలంలో నీళ్ళు తాగి ఉన్నోడిని నాయనా, నా వయసు ఇప్పుడు 400 సంవత్సరాలు అని అంటే, మరి ఇక్కడెందుకు ఉన్నావు, నిరంతరం జీవిస్తూ ఉంటే ఇంతకంటే కావాల్సింది ఏముంది అని అంటే, నీకు తెలియని సత్యం ఒకటి చెప్తాను నాయనా అని చెప్పి, నా కొడుకులు బతుకున్నంత వరకు నన్ను చూసుకున్నారు, నా కొడుకులు చచ్చిపోయారు. ఎందుకంటే వాళ్ళు తాగల వచ్చి ఈ జలం తాగలే కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత నా మనవాళ్ళు కొంతకాలం నన్ను చూసుకున్నారు, వాళ్ళు చచ్చారు. ఇప్పుడు నేను ఎంతకు చావడం లేదని నన్ను ఎవరు చూసుకోలేక ఊరిలో ఉండే వాళ్ళందరూ తరిమేశారు, ఇక్కడికి వచ్చేసా. ఎక్కడ తాగానో అక్కడికి వచ్చి అప్పుడు సుమారుగా 100 సంవత్సరాల నుంచి నేను నీళ్ళు తాగట్లా, అన్నము తినట్లా, సావు రావట్లా అని అంటే, వెంటనే రాజు తిరిగి మళ్ళీ ఈ కొండలెక్కి స్వామీజీ దగ్గరికి పోయి మళ్ళీ కోరాడు. మనలాంటి రీతిగా గివప్ కాదు. ఇదే ఇన్సిడెంట్ మనకు వచ్చింది అనుకోండి, ఏమైనా చేస్తాం, 4 గరుచుకొని వెనక్కి వెళ్ళిపోతాం, వద్దు నాయనా అని. కానీ రాజు అట్లా కాదు, రెండో కోరిక కోరుకున్నాడు. ఇప్పుడు వృద్ధాప్యం వస్తే కదా సమస్య, కాబట్టి స్వామి నాకు వృద్ధాప్యం రాకుండా నిరంతరము జీవించేటట్టుగా నిరంతరము నేను యవ్వనుడుగానే బతకాలి, సావు రాకూడదు. అట్లా ఏమన్నా ఉంటే చెప్పవా అంటే, ఓకేనైనా నో ప్రాబ్లం. ఆ కొలం దగ్గర నుంచి కొంచెం ముందు పోతే ఇంకొక పర్వతం దిగేస్తే అక్కడ ఒక పచ్చని చెట్టు కనపడుతుంది. ఆ చెట్టులో ఉన్న పండ్లలో ఒక్క పండు నువ్వు గనక తీసుకుంటే నీకు వృద్ధాప్యం రాదు, మరణం కూడా రాదు, నిత్యం యవ్వనంగా బతకచ్చు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా తిరుగు లేదు అని అనుకుని వెళ్ళిపోయాడు. పర్వతం దిగిన తర్వాత చెట్టు కనబడింది, చెట్టు నిండా పండ్లు కనబడ్డాయి. ఇంకా కోసుకొని తినడమే తరువాయి అనేటువంటి ఉద్దేశం దగ్గర పోబోతుంటే అక్కడ 4 కొట్లాడుకుంటున్నారు. 4 యవనస్తులే భయంకరంగా కేకలు వేసుకుంటూ కొట్లాడుకుంటున్నారు. ఈ ప్రదేశంలో ఈ కేకలేంటి, ఈ అరుపులేంటి, ఈ పోట్లాటలేంటని ఈ తినడానికి ముందు పోయి వాళ్ళని చూస్తే ఆ 4 ఎవరో కాదు, మునిమనవడు, మనవడు, కొడుకు, నాన్న. ఒకడికి 250 ఏళ్ళు, ఒకడికి 300 ఏళ్ళు, ఒకడికి 350 ఏళ్ళు, ఒకడికి 400 ఏళ్ళు. 4 కూడా యవ్వనంలానే ఉన్నారు. కాకపోతే మునిమనవడు, మనవడు, కొడుకు, నాన్న 4 కొట్లాడుకుంటున్నారు. ఏంటి మీరు ఇక్కడ కొట్లాడుకుంటున్నారంటే, ఓహో నువ్వు కూడా మాలాగా పండు తినడానికి వచ్చావు కదా, మేము పండు తిన్న తర్వాత ఇలా కొట్లాడుకుంటున్నాం అంటే, ఎందుకు కొట్లాడుకుంటున్నారు, మీకు మరణం లేదు కదా, అలాగే వృద్ధాప్యం కూడా లేదు కదా, యవ్వనంగానే ఉన్నారు కదా, ఇంకేంటి ప్రాబ్లం అని అంటే, ఈ మునిమనవాడు చెప్పాడట. మునిమనవాడిని అడిగితే, ఏమయ్యా ఎందుకు కొట్లాడుతున్నావు మీ డాడీతో అంటే, మునిమనవాడు వాళ్ళ నాన్నతో కొట్లాడుతున్నాడు, మనవడు వాళ్ళ నాన్నతో కొట్లాడుతున్నాడు, కొడుకు వాళ్ళ నాన్నతో కొట్లాడుతున్నాడు. ఇంకా ఆ పైన 4 ఆయన ఎవరితో కొట్లాడడానికి ఎవరు లేరు, ఎందుకంటే ముందు వాళ్ళ నాన్న పండు తినలా, అందుకే పోయాడు. ఇప్పుడు వీళ్ళ సమస్య ఏంటంటే, మునిమనోడు అంటున్నాడు, నా భాగం, నా ఆస్తి మా నాన్న నాకు ఇవ్వట్లా, నా భాగం, నా స్వాస్థ్యం, భూములు ఉన్నాయి, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, నాకు మాత్రం ఇవ్వట్లా అని మునిమనోడు చెప్తున్నాడు. ఆయన అడిగితే, మా నాన్న నాకు ఇస్తే కదూ, మా నాన్న నాకు ఇవ్వలేదు కాబట్టి వాడికి ఏమి ఇవ్వాలి అని మనవాడు చెప్తే, మనవడిని అడిగాడు, నువ్వెందుకు ఇవ్వలేదంటే, మా నాన్న ఇవ్వలేదు అని చెప్పాడట. ఆఖరి ఆయన అడిగితే ఏమన్నాడంటే, నేను చేస్తే కదా ఇవ్వడానికి, నేను చచ్చాక తీసుకోరా అని కొడుకు చెప్తున్నాను, ఈ నా కొడుకు వినట్లా. అందుకే నువ్వెప్పుడు ఇస్తావు. ఈ సందర్భంలో మా అన్న నాకు గుర్తు వస్తున్నాడు. ఎందుకంటే బేసికలీ 10th క్లాసు ఆయన చాలా కాలానికి పాస్ అయ్యాడు. తర్వాత ఎట్లాగో ఐటీఐలో, గవర్నమెంట్ ఐటీఐలో కార్పెంటర్ ఒక ట్రేడ్ చేశాడు. ట్రేడ్ చేసి అయిపోయిన తర్వాత నుంచి మా నాన్న మీద పడ్డాడు. ఏమనంటే అప్పటికి విఆర్ఎస్ లేదు, అంటే వాలంటీర్ రిటైర్మెంట్ ఫ్రమ్ సర్వీస్ అనేది ఉంది. అది ఇంతకుముందు ఉండేది. అంటే ఆరోగ్యపరంగా నువ్వు బాగలేవు, అన్ఫిట్ అన్నప్పుడు ఆయన బతుకుండగానే కొడుకు ఎవరికైతే చెప్తారో, కొడుకో కూతురుకో భార్యకో పేరు రాసిస్తే నామినీగా వీళ్ళకి ఇచ్చేయండి జాబ్ అంటే ఇచ్చేసేవాడు. ఆ విఆర్ఎస్ లేదు ఇప్పుడు.
అప్పుడే లేకుండా చేశారు. ఎప్పుడు ఇస్తారు ఉద్యోగం అంటే, ఉద్యోగస్తుడు ఉద్యోగం అంటే ఆయన చచ్చిపోతే ఇస్తారు. ఎప్పుడు ఉద్యోగం ఇప్పిస్తావు అని కొంతకాలం అడిగాడు మా అన్న. మా నాన్నకి అర్థం అవుతుందో లేదో అని తెలిసి డైరెక్ట్గా అడగడం జరిగింది, ఎప్పుడు పోతావని. ఎప్పుడు పోతావు, ఎందుకంటే పోతే జాబ్ వస్తుందని. ఇలా పోతే కానీ నాకు ఆస్తి రావట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఈ గొడవ అంతా తీర్చలేక జనాలు, ఊరు అంతా కూడా ఒక ఆలోచన చేసిందంట, వీళ్ళంటోళ్ళు మన ఊర్లో ఉండకూడదు, మీరు వెళ్ళి ఎక్కడైనా మనుషులు లేని చేత కొట్టుకు సావండి అన్నాను కూడా లేదు, సావరోళ్ళు. అంటే దీన్ని బట్టి మీకేం అర్థం అవ్వాలి? మనిషికి దేవుడు ప్రారంభం నుంచి మనకి ఇప్పటికీ తెలియని సత్యం ఏంటంటే, ఏదేన్ తోటలు ఆజ్ఞను అతిక్రమించక మునుపు అమరులుగా ఉన్నారు వాళ్ళు, వాళ్ళకు మరణమే లేదు, భౌతిక మరణం అనుకుంటున్నారేమో చాలామంది. పొరపాటది. ఆజ్ఞను అతిక్రమించినా అతిక్రమించకపోయినా దేహం మట్టిలో కలవాల్సిందే. ఎందుకు అని అంటే దేవుడైన యెహోవా ఏం చేశాడు? నేలమంటితో నరును నిర్మించి, అంటే మన్నైనది వెనకటి వల్లే మన్నైపోవాలంటే ఎందుకు అది చేశాడంటే, ఖచ్చితంగా మన్ను ప్రారంభంలోనే అది ఆజ్ఞంగా అతిక్రమించక ముందే చేశాడు. ఓకే, బాగుంది. మరి ఆహార పదార్థాలు దేన్ని చేశాడు? ఈ మన్ను నుంచి వచ్చిన దేహం తినడానికి ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి చూద్దాం. ఆయనకి ఏమైనా ప్రత్యేకంగా వచ్చాయా? అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, తినే తిండిని బట్టే దేహం ఉండే రీతి ఉంటుందట. మీకు తెలుసా? తినే తిండిని బట్టే దేహం ఉండే రీతి ఉంటుంది. అందుకే తిండి కలిగితే కండగలదోయ్ అంటే, కండపట్టాలన్నా ఏముండాలి? తిండిని బట్టి ఉంటుంది. తిండి తినడం మానేస్తే, తిండి తక్కువ తింటే లేదా తిండి ఎక్కువ తింటే ఖచ్చితంగా దాని తాలూకు ప్రభావం దేహం మీద పడుతుంది. ఇది మీకు అర్థమైతే చూడండి, వీళ్ళు ఆజ్ఞను అతిక్రమించక ముందు తిండే తిండి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు చెప్పాడు ఒక మంచి మాట. ఏమని? 16వ వచనం, దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినొచ్చు. ఆదికాండం 2వ అధ్యాయము 16వ వచనంలో కదా, నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు తోట చెట్లు. ఇంతకీ తోట చెట్లు ఎక్కడి నుంచి పుట్టాయి? 9వ వచనం, దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడులు తెలురుచి వృక్షమును ఎక్కడి నుంచి మొలిపించి, నేల నుండి వచ్చిన దేహానికి నేల నుండి వచ్చిన ఆహారం. అంటే దీన్నే సింప్లిఫైడ్గా కొత్త నిబంధనలోకి వస్తే దేవుడు పౌలు గారి ద్వారా రాయిస్తూ అన్నాడు. ఏమనంటే, భోజన పదార్థంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో, భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమించబడి ఉన్నవి గాని దేవుడు దానిని నాశనము చేయను. వాటినంటే దేనిని? వాటినంటే వేటిని? ఆహార పదార్థాలని. దానినంటే దేనిని? కడుపును. కడుపు అంటే దేన్ని? శరీరాన్ని. ఈవెన్ ఆహారం వచ్చింది భూమి నుంచి, దేహం వచ్చింది భూమి నుంచి, భూమి సైతం ఏమైపోద్ది? ఆఖరికి ఏమైపోద్ది? లయమైపోద్దా లేదా? అంటే ప్రారంభము నుంచి ఆజ్ఞను అతిక్రమించే ముందు నుంచి కూడా దేవుడు తొలి మానవులకు ఇచ్చిన దేహం కూడా పరిమితుల కలదే. లిమిటెడ్ పీరియడే ఉండాలి అనేది దేవుడు చేసిన నిర్ణయం. ఎందుకు అలా చేస్తాడు ఆయన అంటే, ఆయనకు తెలుసు ఈ భూమి మీద ఎంతకాలం రోగాలతో రొప్పులతో చస్తావు, ఈ భూమి మీద ఎంతకాలము స్వాస్థ్యం అనేది లేకుండా ఉంటే. మనకు తెలియని నిజమేంటి తెలుసా? మనం అట్లా మరణానికి బాగా సంపాదించినటువంటి వాళ్ళం అలా మరణానికి పోతూ ఉంటేనే మంచిది మన పిల్లలకి. లేకపోతే లేట్ అయింది అనుకోండి, ఇంకా చావలేదు ముసలోడు, ఇంకా చావలేదు ముసలిది. అది నిజంగా ఉన్నోళ్ళు, మీకు తెలుసో తెలీదో, ఒకసారి 2 కోట్ల రూపాయలకి ఇన్సూరెన్స్ చేయించి భర్త భార్యకు వచ్చి చెప్పాడట. ఏమనంటే, ఈరోజు నేను ఇన్సూరెన్స్ చేశాను 2 కోట్లకి, రేపటి నుంచే నేను ఏ రోజు చచ్చిపోయినా మనకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుద్దట అని చెప్పాడట భార్యకి. ఆ 2వ రోజుకే
ఆయన ఫోటోకి దండ పడింది. తర్వాత రోజుకి ఫోటోకి దండ పడింది. అంటే పరిస్థితులు ఎట్లా వస్తున్నాయి, దాపురిస్తున్నాయి అని అంటే మనం చూడగలిగితే ఎంతవరకు చావకుండా ఉంటే చంపినన్నా చంపిస్తారు. అందుకే పెద్ద పెద్ద ఇన్సూరెన్స్లు చేయకండి, ఒకవేళ చేసినా చెప్పకండి. పెద్ద పెద్ద ఇన్సూరెన్స్లు ఎవరు చేయకండి, పెద్ద పెద్ద ఆస్తులు ఎవరు కూడబెట్టకండి. ఎందుకంటే మనం ఉండడం కంటే పోతే మంచిది అనుకుంటారు. ఒకవేళ మనం ఉంటేనే ఏదన్నా వస్తుంది అనుకుంటే అప్పుడు ఉంచాలనుకుంటాడు. అది కూడా ఎప్పుడు పెన్షన్ రేపు వస్తుంది అన్నప్పుడు ఈరోజు లేని ప్రేమ వస్తుంది. పెన్షన్ వచ్చిన రెండో రోజు నుంచి ప్రేమలు మారిపోతాయి. అదే లోకం. నిజంగా వయసు మీరే కొద్ది ఒకప్పుడు 60 ఏళ్ళు వచ్చేంత వరకు ఏమీ రెస్ట్రిక్షన్స్ తీసుకోవాల్సిన పని లేదు అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పుట్టినోళ్లకు షుగర్ వస్తుంది, చిన్నపిల్లలకు షుగర్ వస్తుంది. ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి టైప్ 1 డయాబెటీస్ అంటారు దాన్ని. అలా పుట్టుకతోనే వచ్చేటువంటి డయాబెటీస్ ఉంటుంది. దారుణమైన జీవితాలు అవి. తలసేమియా వ్యాధితో రక్తహీనత, రోజు రెగ్యులర్గా రక్తం ఎక్కించుకునే కిడ్నీలు ఫెయిల్ అయినటువంటి పరిస్థితులు. నరకం, ప్రత్యక్ష నరకం అది. ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుడికి ఎంత అద్భుతమైన భవిష్యత్ జ్ఞానం ఉందంటే, ఈ బాధలతో, ఈ రొప్పులతో, ఈ ప్రేమ రాహిత్యాలతో, ఈ రాజకీయాలతో ఎంతో కాలం నువ్వు బతికితే నీకే సమస్య అని దేవుడికి తెలుసు గనుకనే ఏం చేశాడంటే మంటికి మనిషిని మార్చేస్తున్నాడు, దేహాన్ని. మనం అనుకోవచ్చు, మన బంధాలను బట్టి, మన అనుబంధాలను బట్టి, మనకున్న ప్రేమానురాగాలను బట్టి ఏమనుకోవచ్చు, ఇంకొంతకాలం బతికుంటే బాగుండు అనుకునే వాళ్ళు కొంచెం పర్లేదు, కానీ అస్సలే సావే లేకుండా ఉంటే బాగుండు అనుకుంటే, ఒకటి స్వాస్థ్యాలు పంచుకోలేక వస్తారు. నీకు స్వాస్థ్యం రాకపోవటం అంటే ఎంత కష్టం అనుకున్నారు. ఇప్పుడు మనం తెలుసో తెలియకో ఖచ్చితంగా మన అమ్మ నాన్నల మీద ఆధారపడ్డోళ్ళే కదా. ఇప్పటికీ ఎంత స్థాయిలో ఉన్నోళ్ళకైనా అమ్మ నాన్నల ఆస్తి మీద ఆశ ఉండదండి. ఎవరికి ఉండదు చెప్పండి. మరలా దాన్ని ఆశ అనడం కంటే ఇంకా చెప్పాలంటే హక్కు అంటాం, అవునా కదా. హక్కు, నేను కొడుకుని, ఎవరనుకో దారిని పోయి దానైనా నేను కూతుర్ని, మా నాన్న మా అమ్మ అంతా సంపాదించింది నాకే అనేటువంటి హక్కు, ఆ భావన ఉంటుంది, ఆ జులువు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ స్వాస్థ్యాలు పంచుకోలేని పరిస్థితులు, ఆఖరికి వృద్ధాప్యం వస్తే లేనిపోని రోగాల పరిస్థితులు. కొంతమంది నేనే ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళు పోవటం మేము మంచిది అనిపించింది మాకు అన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే 20 ఏళ్లగా ఆ బొడ్డు చుట్టూ ఆ షుగర్ ఇంజక్షన్లు వేసుకొని ఆ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువైపోయి రోజు దారుణమైనటువంటి పరిస్థితులు. అవన్నీ పాటించలేక, ఇంకా చిత్రం ఏంటంటే తీపి మీదే తీపి ఆశ షుగర్ వచ్చినప్పుడు వస్తుంది. తినాలని ఆశ షుగర్ వచ్చినప్పుడే వస్తుంది. అప్పుడు దాకా ఏం పెద్ద లైట్ తీసుకుంటాం అంతే. కానీ కేకును చూస్తే కేకేసి తినాలనిపిస్తుంది. అలా ఆశ కలుగుతూ ఉంటుంది. తింటే సమస్య, తినకపోతే మన మనసు ఉరుకోదు. ఎంత డైలమా చూడండి. ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అవన్నీ దేవుడికి, మహనీయుడికి తెలుసు కాబట్టి ఏం చేశాడనమాట, మరణాన్ని తీసుకుని వచ్చి పెట్టాడు. ఎప్పటికీ ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలం గడిచే కొద్దీ, ఎందుకో ఇంగ్లీష్లో మాట అంటాడు, మనకు వయసు ఎంత అని అడగడానికి ఇంగ్లీష్లో ఏమంటారు, తెలిసిన వాళ్ళు, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు చెప్పండి. హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే ఏంటి అర్థం తెలుసా? నీ వయసు ఎంత అని కదా. మనకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నారా? ఓల్డ్ అంటే నీకు ఎంత వయసు అయిపోయింది అని అర్థం. ఎంత అయిపోయింది నీకున్న దాంట్లో అని అర్థం. మనం అప్పుడు ఐఎమ్ 44 years old అని అనగానే ఏదో పెద్ద అనుకుంటున్నారు. అంటే 44 సంవత్సరాలు దాటి ఇంకా దగ్గరకు పోతున్నాం మరణానికి అని అర్థం. ఇంకా దగ్గరలో ఉంది, బార్డర్లో ఉందని అర్థం. ఇది తెలియక మనం ఏమనుకుంటాం అంటే పిల్లల్ని ఉద్దేశించి వాళ్ళు ఎత్తుకోలేక, వాళ్ళు సముదాయించుకోలేక ఎప్పుడు పెరుగుతారా, ఎప్పుడు పెద్దోడు అవుతావు, ఎప్పుడు పెద్దను అవుతావు అని అంటాం మనం. హౌ ఓల్డ్ ఆర్ యూ, నువ్వు ఎంత ముసలోళ్ళు అవుతున్నావు, నువ్వెంత ముసలిదాని అవుతున్నావు అని అర్థం. దేహంలో ఏజ్ పెరిగే కొద్దీ
ఏమవుతుందో తెలుసా? బాగోలేని పరిస్థితులే విజృంభిస్తాయి. మర్చిపోకండి. అందుకే యెషయా గ్రంథంలో 33వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. చూద్దాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. చివరి వచనం. నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడు ఎవడును అనడు, దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. నాకు దేహంలో ఏం బాగోలేదు అనుకునే వాళ్ళు ఉంటారా? అంటే ఏం లేకపోయినా అప్పుడు అసలు నీకు విషయం తెలుసా అండి, డాక్టర్లు కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని ఊరించటానికి, మనకు ధైర్యం తీసుకురావడానికి అబద్ధాలు కూడా చెప్తారు. మనకు తెలియదు ఆ విషయం. ఏం కాదండి, ఏం లేదండి, ఈ మాట వింటే దీనికోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఏదన్నా పెట్టు అని నీ భార్యని అడిగా అనుకోండి, డాక్టర్ గారు వద్దు తినకూడదు అని అంటే ఏమంటారు వెంటనే? డాక్టర్ ఏం చెప్పాడు పెట్టు అంటే డాక్టర్ ఎందుకు చెప్పాడో ఆ విషయం అని కూడా తెలియదు. కాలం గడిచే కొద్దీ, సంవత్సరం ముందుకు సాగే కొద్దీ దేహంలో బాగోలేని పరిస్థితులు వస్తాయి. ఒకప్పుడు నేను టీచర్గా జాయిన్ అయినటువంటి దినాల్లో మా కొలీగ్స్తో పరుగు పందెం, టీచర్స్ డే అప్పుడు పరుగు పందెం పెట్టేవాళ్ళు. నేను అప్పుడు అందరికంటే యంగ్. కళ్ళ గంతలు కట్టి పరిగెత్తమని చెప్పారు. నేను పరిగెత్తే చూసేట చాలామంది చుట్టుపక్కల వాడు ఎక్కడ మా మీద పడతాడో అని చెప్పి భయపడిపోయారట. ఇప్పుడు కూడా అట్ట పరిగెత్తాలంటే కాదు మరి. ఇప్పుడు బాలాకుమారుడు ఏం కాదు, ఇక్కడ మారిపోయింది పరిస్థితి. బాగోలేని పరిస్థితులు వచ్చేస్తున్నాయి. తెలియకుండానే షుగర్ వచ్చి కూర్చుంది. దాంతోపాటు ఒక్కొక్కటి ఈ మధ్యకాలం నీ కోపం ఎక్కువ అయిపోతుంది అంటున్నారు అందరూ. అంటే బీపీ కూడా రెడగా ఉందన్నమాట. ఇక ఒక్కొక్కటి పెరిగిపోతూ ఉంటుంది. ఇక వద్దన్నా కూడా మారిపోతూ ఉంటాయి, షేపులు మారిపోతూ ఉంటాయి, చర్మం ముడతలు పడుతూ ఉంటుంది. పరుగులు తీసేవాడు చిన్నగా నడుస్తాడు, కొంచెం వేగంగా నడుస్తాడు, వేగంగా నడిచేవాడు చిన్నగా నడిచేవాడు నడక లేకుండా పోతే. ఏంటి ఇవన్నీ అని ఆలోచన చేస్తే నాకు దేహంలో బాగోలేదురో బాబు అనుకునేవాళ్ళు ఉండరట. మనం ఏమనుకుంటున్నా అంటే వాళ్ళకి బాగాలేదు, వీళ్ళకి బాగాలేదు అనుకుంటూ ఉంటాం. మనకెంత బాగుందో మరి. అందుకే ఇవన్నీ తెలిసే దేవుడు ఏం చేశాడంటే మరణం తథ్యం అని శాసనం రాశాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పోడంటే మన వ్యతలు చూడలేనివాడు, మన బాధలు చూడలేనివాడు, రాబోయేటటువంటి కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబోతారట. మనం అనుకుంటూ ఉంటాం ఇంకా ప్రపంచాన్ని అనుభవించాల్సిన వాళ్ళు, ఇంకా ప్రపంచాన్ని చూడాల్సిన వాళ్ళు, ఎంత జీవితం ఉంది, ఎంత భవిష్యత్తు ఉంది అనుకుంటూ ఉంటాం. అది తెలియని వాళ్ళు అనుకునే మాట. అందుకే భక్తులందరూ వాళ్ళకి ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా ఏమనుకునే వాళ్ళు అంటే పోతే బాగుంటుంది అనుకున్నారు. కానీ ఒక్కడికి ఏ డౌట్ రాలేదే, మనకు వచ్చిన డౌట్ రాలే. ఏమని? దేవుడు మరణాన్ని పెట్టకుండా ఉండుంటే బాగుండు అని. అసలు గొడవలు, మరణం ఉంటేనే ఎవడికి భయం లేకుండా ఉందండి. ఇప్పుడు ఈ గొడవలు చేస్తూ ఉన్నారు, భయంకరమైనటువంటి ఆ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఎంతవరకు? ఎందుకండి కరోనా వచ్చిన టైంలో రెమిడెసివిర్ ఇంజెక్షన్ ఇదే అని చెప్పి ఉప్పు నీళ్ళు అమ్మారండి. వేల రూపాయలకు, లక్షల రూపాయలకు ఉప్పు నీళ్ళు అమ్మి వాళ్ళ జీవితాల్ని నట్ట నిలువున కుటుంబాలు ముంచేశారు. ఎక్కడ ఉంది? 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి హాస్పిటల్కి మనిషిని, పేషెంట్ని తీసుకెళ్ళడానికి అంబులెన్స్కి 25,000 అడిగారట హైదరాబాద్లో. అప్పుడు దాకా ఎందుకు, ఇప్పుడు ఆ తెప్పల్లో తీసుకెళ్ళడానికి, సురక్షితమైన ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి విజయవాడ ప్రాంతంలో అక్కడ కూడా దందా నడుస్తుందట. ఒరే మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక రూపేణ చిక్కుకుపోయే పరిస్థితులు వస్తాయి కదా. మనకి ఇలాంటి పాపిష్టి సొమ్ము మనకెందుకు అనుకునేవాడు లేడు. మరణం అనేది ఉన్నా, రేపు దేవుడి చేతిలో చిక్కే రోజు ఒకటి ఉంటుంది అనేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా మనిషి పెచ్చిమీరిపోతూ ఉంటే, దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు దాపురించి ఉన్నాయి ప్రపంచంలో. అది మన వల్ల కాదు, మనం భరించలేము, మనకి పెయిన్ ఎక్కువైపోతుంది, మనకి ఏ గెయిన్ ఉండదని తెలిసి కనుకనే దేవుడు పెట్టినటువంటిది మరణం. మర్చిపోకండి, ఇది ఒక ద్వారం.
ఆ మహనీయుడు దావీదు గారు మాట్లాడుతూ అంటాడు, లోకులందరూ పోయే మార్గంలో నేను పోతున్నాను కొడుకా అంటాడు. అందుకే భక్తులందరూ కూడా నిద్రపోయేటప్పుడు ఏం చేస్తూ మరణించడం నిద్రపోవడం లాంటిది అని అనుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. అందరినీ కొడుకులందరినీ పిలిపించేశాడు యాకోబు గారు. అందరికీ నీ జీవితంలో ఏం చేసావు, పూర్వం చరిత్రలో ఏం జరిగింది నీ జీవితంలో, రేపు నీకు భవిష్యత్తు ఏమవుతుందో అందరి భవిష్యత్తు చెప్పి కాళ్ళు ముడుచుకుని కళ్ళు మూసాడట. సర్వసాధారణమైనటువంటి ఒక మార్గం లాగా, నేను ఎంతకాలం ఉండాలి ఇక్కడికి, నరులారా తిరిగినని నా తండ్రి చెప్పేశాడు, తిరిగి వెళ్ళిపోవాలంతే, పని ముగించుకుని వెళ్ళిపోవాల్సిందే. ఈ లోపలే ఎన్ని అనవసరమైనటువంటివన్నీ లేనిపోని ప్రేమలు. కొంతమంది హాస్పిటల్లో భార్యో భర్తో పిల్లలో ఉంటూ విలవిల్లాడిపోతారు. బాగానే ఉంటుంది, తేరుకోవాలి, మన సహజం అది, ఓకే, తప్పులేదు. చనిపోయిన తర్వాత ఏడుస్తాం, ఏడటం తప్పేం కాదు. కానీ అలాగే ఏడుస్తూ కుమిలిపోతూ నెక్స్ట్ డేకో, నెక్స్ట్ వారానికో, నెక్స్ట్ నెలకో, నెక్స్ట్ సంవత్సరానికో నువ్వు పోయావు సమాధి కంటే, అది తప్పు. ఎవడికి వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, సపరేట్ విల్లు, సపరేట్ చేయవలసిన పనులు ఉన్నాయి, అవి ముగించుకొని వెళ్ళాలి. ఓకే, ఇందుకు పెట్టాడు దేవుడు మరణం ఒకటి. ఇకపోతే మరణానికి ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. అది ఎంత గొప్ప శక్తి అంటే, మానవుడు ఎంత సాధించినా కూడా, అంటే ఎంత సాధించాడు మానవుడు అని అంటే, ఒకప్పుడు ఒక వ్యాధి వస్తే దానిలో నుంచి బయటపడడానికి ఎంతగానో పరితపించి ఎదురు చూసి దాని నుంచి ఏదో ఒక రూపేణ బయటపడితే ఒక కట్టడం కట్టుకొని, చార్మినార్ ఎందుకు కట్టాడు మీకు చెప్పాను ఇంతకుముందు, గుర్తుందా? తెల్ల ఎలుకల వలన వచ్చేటటువంటి ఒక ప్లేగు వ్యాధి నుంచి విముక్తి కాబడింది హైదరాబాద్ పట్టణం అన్నదానికి గుర్తుగా ఆ ప్లేగు వ్యాధితో చచ్చిపోయిన వాళ్ళ శవాలన్నీ దాని కింద ఉన్నాయట. దానికి గుర్తుగా కట్టారట చార్మినార్. చార్మినార్ అందుకు కట్టారట. ఒకనాడు కలరా అనేది వస్తే ఇంకా బతికున్నవారు కలరా అన్నటువంటి రీతిగా అది చంపేసేది అందరినీ. అందుకే ఊరు ఖాళీ చేసిపోయేవాళ్ళు. ఇప్పుడు కలరా ఉందా? కలరా వచ్చిన వాళ్ళు కలరా ఇప్పుడు ఎవరు లేరు. దాని మీద విజయం సాధించేసాం. అందుకే ప్రపంచాన్ని గడగడలాడించేసింది ఎవరు? కరోనా ఇప్పుడు ఏమైంది అంటే ఒక సాధారణ వ్యాధి అయిపోయింది. రాబోయేటువంటి వ్యాధుల నుంచి తప్పించుకోవటానికి వ్యాక్సిన్లు కూడా ముందే కనుక్కున్నటువంటి ఘనత మానవ జాతిది. కానీ మరణము దగ్గరికి వచ్చిందంటే మాత్రం నా దగ్గర మెడిసిన్ ఉంది, నా దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఎన్ని ఉన్నాయన్నా కూడా కుదరదు. వైద్య శాస్త్రం ఉన్నా కూడా అన్నిటినీ కబలించేసి లయపరిచి వెళ్ళిపోద్ది. కానీ అటువంటి లయపరచగలిగిన శక్తివంతమైన బలమైన మరణం ఏ మాత్రం లయపరచలేని కదల్చలేని క్రీస్తునందు 4 రమ్యమైన దీవెనలు ఉన్నాయి. అవి వచ్చే వారం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు దాకా తెలుసుకున్నది ఏంటి అంటే, దేవుడు ఆ ఒక్క మరణాన్ని లేకుండా చేసి ఉంటే బాగుంటుందా చెప్పండి, బాగుంటుందా? ఏం బాగుండదు. మరణం అందరికీ రావటమే మంచిది. మరణం అనేది ఒక మార్గం ఎవరన్నా లేకుండా పోతే బాగుంటుంది అనుకుంటారా? మా ఇంటికి మా ఊరికి రోడ్డు ఎప్పుడు వేస్తారు, మా వీధికి రోడ్డు ఎప్పుడు వేస్తారండి? ఏడుతాం మనం రోడ్డు లేకపోతే. మహా తండ్రి దగ్గరికి, మహాలోకానికి రోడ్డు అది ఒక మార్గం. అది అందరికీ కావాల్సిందే. గెట్ రెడీ ఫర్ డెత్. మరణానికి సిద్ధపడదాం. అది క్రీస్తునందున్న వాళ్ళకి 4 రమ్యమైనటువంటి దీవెనలు ఇస్తుంది. అవేంటో మనం వచ్చే వారం ప్రార్థిద్దాం.